రైతోత్సవ సభ 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వాళ్ళకు అధికార పార్టీకి కానీ ఇక్కడ చూస్తే వాళ్ళకు నిద్ర కూడా పోని పరిస్థితి ఏర్పడ్డది. రాయపర్తి మండలం నుంచి సారు కేసీఆర్ను చూడాలని చెప్పేసి, మా పెద్ద కొడుకును చూడాలని చెప్పేసి ఆశేష జనవాహిని కదలబోతుంది. కానీ వీని ఎరగని రీతిలో ఒక 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఒక సునామీ సృష్టించబోతుంది. భారతదేశంలో ప్రపంచాలు ఇంత పెద్ద సభ ఎప్పుడు జరిగి ఉండదు. దీంతో పెను మార్పులు సంభవిస్తాయి. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏంది, వాళ్ళ సత్య ఏంది, వాళ్ళ దమ్మేంది ఇంతకుముందే ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళొకసారి ఆ బీఆర్ఎస్ సత్తా దమ్ము ఏందో చూపెడతారు. అప్పుడు నెక్స్ట్ రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి జనాలకి వెళ్ళిపోతుంది. త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి పేద ప్రజలకు ఇంతకుముందు వచ్చినట్టు అన్నీ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా పేద ప్రజలకు అందరికీ మంచిగా జరగాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఏం పథకాలు కానీ ఏం కానీ మాటలు తప్ప చేతల్లో ఏం లేదు. ఆ చేతలు ఏందని కేసీఆర్ చేసి చూపెట్టిండు ఒక పెద్ద కొడుకుగా. తెలంగాణ జాతిపిత ముద్దుబిడ్డ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకంటే ఉద్యమాల పోరాడినోడు, ఉద్యమాల పేద ప్రజల గురించి తెలిసినోడు కాబట్టి పేదలకు వచ్చేసి అండా దండ అని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ఒక పెద్ద కొడుకులాగా, ఒక అన్నలాగా అందరికీ ఉండే వ్యక్తి కాబట్టి అనే ఎందుకంటే ఒక 15 సంవత్సరాలు పోరాడిన తర్వాత తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ తెలంగాణ యాస కానీ భాష కానీ వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళ దుఃఖాలు కానీ తెలిసిన ఏకైక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు ఒక్కసారి నేను కలుసుకోవాలి, ఆయన చూడాలని చెప్పేసి సారే రావాలి అని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు. అది మేము వచ్చేసి మామూలుగా ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టే మనకు నెక్స్ట్ బీఆర్ఎస్ రాబోతుందని సంకేతాలు. తరలించబోతున్నారు పాలకుర్తి నియోజకవర్గం నుంచి. పాలకుర్తి నుంచి నాకు తెలిసి ఒక 25,000 నుంచి 30,000 మంది జనం ఒక సునామీలాగా రాబోతున్నారు. దాన్ని చూసి వెన్నులో వణుకుడుతుంది. ఏదో వచ్చేసి ఏదో చేస్తారని చెప్పేసి చెప్పిన వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియదు. గ్రామాలలో తిరుగుతున్నప్పుడు రెస్పాన్స్ ఎట్లున్నారు? మీకు లిమిటెడ్ టార్గెట్ పెట్టినట్టు జనాలు. ఇక రాయపర్తి మండలం తిరుగుతుందంటే ప్రజలు, అమ్మలు, అక్కలు అందరు బ్రహ్మరథం పడుతున్నారు. అసలు ఇంత స్పందన వస్తుందని మేము కూడా ఊహించలేదు. నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తిన వాళ్ళ రుణం తీసుకోలేము. ఎందుకంటే అది కేసీఆర్ మీద ఉన్న అభిమానం, ప్రేమ, ఆయన చేస్తున్న పథకాలు, ఆయన ఇస్తున్న వాళ్ళకు ఒక భరోసా, దాంతో వాళ్ళు ప్రజలు కూడా మమ్మల్ని ఆయనలో చూసుకొని బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో మేము స్వచ్ఛందంగా తరలి వస్తాం, మాకు ట్రాన్స్పోర్ట్ పెట్టండి అని వస్తున్నది. ఇక్కడ ఎట్లా ఉంది జనాలు? We'll be right back.